హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం విజిట్ అవుతున్న ఏరియా వచ్చేసి చిలకలగూడ చౌరస్తా. ఇది ఒక సెంటర్ పాయింట్. ఇదంతా సికింద్రాబాద్ ఏరియా కిందకి వస్తుంది. అయితే బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ కూడా బస్సెస్ ఆగుతాయి. ఇక్కడ ఆగే బస్సెస్ వచ్చేసి ఇటు గట్కేసర్ కానీ, ఉప్పల్ కానీ, ఇటు చెంగిచెర్ల కానీ, లాలపేట కానీ ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది, వెళ్ళొచ్చు. ముందు వచ్చేసి మనకు సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్ ఉంటుంది. ఇది ఒక చౌరస్తా, ఇదంతా చిలకలగూడ చౌరస్తా. ముందు వచ్చేసి మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి డీమాలిష్ చేసి కొత్తగా కడుతున్నారు. ఇది టెర్మినల్ 2 అయితే స్టార్ట్ చేశారు, మనకు వర్క్ కూడా జరుగుతుంది. అయితే ఇదే మనకు ఈ మెట్రో పిల్లర్ నుంచి కింద నుంచి మనం స్ట్రేట్ వెళ్తే మనకు వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్లో గాంధీ హాస్పిటల్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళినట్లయితే తర్వాత మనకు ముషీరాబాదు, చిక్కడపల్లి, ఇదే రూట్లో మనం కోటివి కూడా వెళ్ళొచ్చు. సో ఇదంతా సికింద్రాబాద్ ఏరియా కిందకి వస్తుంది. సో లెఫ్ట్ సైడ్లో మనకు సికింద్రాబాద్ టెర్మినల్ 2 అయితే కడుతున్నారు, డీమాలిష్ చేసి. సో అయితే హైదరాబాద్లో మనకు ట్విన్ సిటీస్ సికింద్రాబాదు, అదేవిధంగా హైదరాబాద్ రెండు. హైదరాబాద్ పాపులేషన్ గురించి చెప్పాలన్నట్లయితే ఒక 1 కోటి జనాభా దాటిన నగరం. సౌత్ ఇండియాలో బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ హైదరాబాద్. ఇదంతా హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ఏరియా. సో లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఇది రతీఫల్ బస్ స్టాపు. ఈ సికింద్రాబాదు రైల్వే స్టేషన్ దగ్గరలో చాలా బస్ స్టాప్స్ ఉంటాయి. అందులో ఇది పెద్ద బస్ స్టాప్, ఇది రతీఫల్ బస్ స్టాప్ ఇది. సో ఇక్కడ బస్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో మీరు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ సిటీలో ఏ ఏరియా వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ప్రతి ఒక్క బస్ అయితే ఉంటుంది. మెయిన్ అంటే సికింద్రాబాద్ అనేది మెయిన్ సెంటర్ పాయింట్, హైదరాబాద్ సిటీకి సెంటర్ పాయింట్. ప్రతి ఒక్క బస్ అయితే ప్రతి ఒక్క ఏరియా నుంచి ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ మనకు సికింద్రాబాద్కి భారం కాకుండా హైదరాబాద్ సిటీలో ఉన్న కొన్ని ఏరియాలలో కొన్ని టెర్మినల్స్ అయితే నిర్మించారు. మొన్న కొత్తగా చెర్లపల్లి టెర్మినల్ అయితే ఓపెన్ అయింది. సో ఇది గణేష్ టెంపుల్, ఇది ఫేమస్. దీని పక్కన మనకు మసీదు కూడా ఉంటుంది. ఇది గణేష్ దేవాలయము. సో దీన్ని ఆనుకొని మన కడుతున్నారు. పాత సికింద్రాబాదు రైల్వే స్టేషన్ డీమాలిష్ చేసి ఇది కొత్తగా అయితే కడుతున్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు. మీకోసం నేను స్లో మోషన్లో చేశాను. సో లెఫ్ట్ సైడ్లో కట్టేది మొత్తము కొత్త బిల్డింగు సికింద్రాబాదు రైల్వే స్టేషన్. ఇది మొత్తం డీమాలిష్ చేసి కొత్తగా కడుతున్నారు. అయితే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చాలా భారం తగ్గింది. ఇప్పుడైతే సికింద్రాబాద్కు కొన్ని ట్రైన్స్ను ఇక్కడ నుంచి డైవర్ట్ చేశారు, చెర్లపల్లి నుంచి డైవర్ట్ చేశారు. సో అందుకే ట్రాఫిక్ అనేది ఈ విధంగా ఉంది. మనకు చాలా ట్రాఫిక్ ఉండే ఏరియా ఇది. మనకు ఈవినింగ్ కానీ, నైట్ టైంలో కానీ, మార్నింగ్ కానీ ఎక్కువ రద్దీగా ఉండే ఏరియా హైదరాబాద్ సిటీలో ఏదంటే సికింద్రాబాద్ ఏరియా. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే ఏరియా. సో ఇక్కడ మనకు ముందుకు వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకు మెయిన్ లెఫ్ట్ సైడ్లో మొత్తం బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇదంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క నియర్ బై ప్లేసెస్, ఇవన్నీ సరౌండింగ్ ప్లేసెస్. సో ఒక్కసారి మీరు చూడొచ్చు. సో నేను ఈ వీడియో చూసాను, ఒక లైక్ చేయండి. మనల్ని సపోర్ట్ చేసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి ఇది ఆర్చ్, సికింద్రాబాద్ మన రైల్వే స్టేషన్ ఆర్చ్. ఇదంతా బస్ స్టాప్ మనకు. సో ప్రతి ఒక్క బస్ అయితే మనకి ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటుంది. మీరు హైదరాబాద్ సిటీలో ఏ ఏరియా వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి బస్సెస్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఫిలింనగర్ బస్సెస్ కానీ, అమీర్పేట బస్సెస్ కానీ, పటాన్ చెరువు బస్సెస్ కానీ ఇక్కడ నుంచి ఉంటాయి. సో ఇటు మీరు మేదిపట్నం బస్సెస్ కానీ, జూ పార్క్ బస్సెస్ కానీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ బస్ స్టాప్ అన్నట్టు. నేను అక్కడ చిలకలగూడ దగ్గర చూపెట్టింది తార్నాక, మౌలాలి, లాలపేట, ఉప్పల్, గట్కేసరు, అది మళ్ళీ ఎల్బీనగర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక ముందుకు వెళ్తే మనం పటాన్ చెరువు, మియాపూర్ బస్ స్టాప్ ఉంటుంది. ఇదంతా బస్ స్టాప్, ఇది సిటీ బస్ స్టాప్. ఆ జెండా పాతింది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో కొంచెం ముందుకెళ్తే మనం ఇంకో బస్ స్టాప్ ఉంటుంది. సికింద్రాబాద్ లోకల్ బస్సులు ఆగుతాయి. సో ఈ పక్కన మనకు ఆటో స్టాండ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇంకో బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ నుంచి అయితే మనకు పటాన్ చెరువు, అదేవిధంగా మియాపూరు, అదేవిధంగా మేడ్చలు ఇక్కడ నుంచి బస్సులు స్టార్ట్ అవుతాయి. ఇది వేరే బస్ స్టాప్. ఇదంతా సికింద్రాబాద్ మార్కెట్ ఏరియా. ఇక్కడ ఎక్కువ మార్కెట్ అంటే చాలా షాప్స్ ఉంటాయి. ఎక్కువ కోటి కన్నా ఇక్కడనే ఎక్కువ షాప్స్ ఉంటాయి. చాలా షాప్స్ ఉంటాయి, కొన్ని వందల షాప్స్ అయితే బట్టల షాప్స్ ఉంటాయి. మీకు రీజనబుల్ ప్రైస్లో ఇక్కడ మీరు షాపింగ్ చేయొచ్చు. సండే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది,
చాలామంది హైదరాబాద్ అంటే కోటి అంటారు, కానీ కోటి కన్నా ఎక్కువ షాప్స్ ఇక్కడనే ఉంటాయి. తక్కువ రేటుగా దొరుకుతాయి మీకు ఇక్కడ, మీకు రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. సో ఇవన్నీ షాప్సే, మీకు అన్ని బట్టల షాప్సే. సో ఇది సికింద్రాబాదు ఈ యొక్క వ్లాగ్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మనల్ని సపోర్ట్ చేసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది సికింద్రాబాద్ వ్లాగ్ వీడియో. సో నెక్స్ట్ మరో ఏరియాతోని మేము ముందుకు వస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా సికింద్రాబాద్ ఏరియా.